ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నీలిమబ్బు కమ్ముకుంటే నిలిచిపోవులే, నిగ్గదీసి పొడుచుకొచ్చే పొద్దు పొడుపువే, నరనరమున సమర స్ఫూర్తి నలుగురికై పరితపించే సేవా నిరతివే, నువ్వు గెలుపోటముల కందని బాటసారివే. రేలా 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 రేవంతన్నా, నీకు చాలా మంది ఊరు వాడ రేవంతన్నా. రేలా 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 రేవంతన్నా, మా రేపటి సూర్యుడు నువ్వే నువ్వే రేవంతన్నా. బాల్యంలో నాడే ఊరి బావుళ్ళ కాడా ఈతలు కొట్టే రీతిని చాటాడు, అనగారిన వర్గాల అండా దండ తానయ్యి ఆ వివక్షలకు ఎదురు నిలిచి ఏకం చేశాడు. పటేండ్ల మధ్యలో ఉన్న పేదల వైపున్నాడు, శ్రామిక వర్గాలకై ప్రేమను చూపేటోడు. అందుకే అప్పటి నుండే విప్లవ విధానం, అన్ని వదిలి బయటికి వచ్చి ఒంటరి ప్రయాణం. రేయి పగలు చూడక శమనే నమ్మాడమ్మా, గీతమ్మా జతై ఒక్కో మెట్టు ఎక్కాడమ్మా. ప్రజాసేవే లక్ష్యం అంటూ రేవంతన్నా, స్వతంత్ర జెండాతోనే మొదటి జయం పొందాడన్నా. ఎన్నో ఎన్నో ఉద్యమాలకు ఎన్నెముకయ్యాడు, తన మనసుకు నచ్చకపోతే ఎవ్వరి మాట లెక్క చేయడు. అందలము అధికారంలో ఏముందని అంటాడు, ఎప్పుడు జనం గొంతై ప్రశ్నించడమే నా వంతంటాడు. తన భావజాలమున్న పార్టీ జెండా పట్టాడు, తన కష్టంతో చూస్తుండగా మేటి నేతగా ఎదిగాడు. తెలంగాణ వాదంపై అసెంబ్లీలో నినదించి సొంత పార్టీతో జై కొట్టించి ఢిల్లీ పెద్దలను ఒప్పించే, అందరి మద్దతుతోటి రాష్ట్రమే సిద్ధించాక అడిగేటోడుండొద్దని ఆట మొదలయ్యిందమ్మా. కుట్రలో భాగంగా నకూలిపోయాడు, కూతురు పెండ్లి కాకి కంచెల మధ్య చేశాడు. అణచిన కొద్దీ విరుచుకు పడతాడు రేవంతన్నా, అడ్డుగోడలు దాటి ఎంతకు మించి ఎదిగాడన్నా. తెలంగాణ ఇచ్చిన పార్టీ దళపతి అయ్యాడన్నా, ఇంకా మొదలు ఇప్పుడు అసలు కదా అంటుండన్నా. చరిత్ర ఎప్పుడైనా పోరాట యోధులకే చెయ్యెత్తి మనసారా జై కొడుతుంది. ఆ లెక్కలో అయితే అతి త్వరలో నీ లక్ష్యం ఫలించి నిన్ను శిఖరం చేరుస్తుంది. రేలా 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 రేవంతన్నా, నీకు చాలా మంది ఊరు వాడ రేవంతన్నా. రాజకీయం పక్కన పెడితే నువ్వో కెరటం అన్నా, మా బాధ్యత నీదే భవితవు నువ్వే రేవంతన్నా. ప్రభుత్వం పాలన చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ పర్యటనలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంలో చేరుకున్న ముఖ్యమంత్రి ఉదయం సముద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు.
మన నాపేదంట ఓహో ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్ జెండా విజయోత్సవంలో భాగంగా ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. ప్లాంట్ లో ప్రాజెక్ట్ యూనిట్ 2 ను ప్రారంభించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇందులో ఇప్పటికే 2వ యూనిట్స్ ను ఒకేసారి లైటప్ చేశారు. సింక్రనైజేషన్ కూడా ప్రారంభం కాగా రోజుకు కొంత విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇవాళ నుండి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్లాంట్లోని యూనిట్ 2 ను ప్రారంభిస్తారు. 72 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిన అనంతరం యూనిట్ ను గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. త్వరలోనే ఈ ప్లాంట్ నుండి 1600 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్ తో అనుసంధానం అవుతుంది. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడు